विधाता इस जग में भाग्य बनाने आया। ब्रह्मा ने अपने बच्चों को शिक्षाओं से सजाया। मीठे बच्चों, प्यारे बच्चों, ज्ञान की राह है न्यारी। मीठे बच्चों, प्यारे। ఓం శాంతి 7/9/2020 साकारवाणी। मीठे बच्चे, बाप आए हैं तुम पुराने भक्तों को भक्ति का फल देने। మధురమైన పిల్లలు, బాబా వచ్చారు పురాతన భక్తులైన మీకు భక్తి యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి। भक्ति का फल है ज्ञान। भक्ति का फलमु ज्ञानम, जिससे ही तुम्हारी सद्गति होती है। दांतोने नीकु सद्गति वस्तुंदी। ज्ञानंतो। प्रश्न, कई बच्चे चलते चलते तकदीर को आप ही शूट करते हैं, कैसे? కొందరు పిల్లలు నడుస్తూ నడుస్తూ తన అదృష్టాన్ని తానే షూట్ చేసేస్తారు, ఏ విధంగా? జవాబు, अगर बाप का बनकर सर्विस नहीं करते, अपने पर और दूसरों पर रहम नहीं करते, तो वह अपनी तकदीर को शूट करते, अर्थात पद भ्रष्ट हो जाते। बाबा పిల్లలయ్యి సర్వీస్ చేయడం లేదు, తన పైన ఇతరుల పైన దయ చూపించడం లేదు అంటే వాళ్ళు తన అదృష్టాన్ని తానే షూట్ చేసేస్తున్నారు, అనగా పదవి భ్రష్టమైపోతుంది, పదవి భ్రష్టం అయిపోతారు। अच्छी रीति पढ़े, योग में रहे तो पद भी अच्छा मिले। చక్కగా చదువుకుంటే యోగంలో ఉంటే పదవి కూడా మంచిగా దొరుకుతుంది। सर्विसेबल बच्चों को तो सर्विस का बहुत शौक होना चाहिए। सर्विसेबल పిల్లలకైతే సర్వీస్ కోసము చాలా అభిరుచి ఉండాలి। పాట ఏం చెప్తున్నారంటే బాబా, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే, నా మనసు అనే ద్వారంలోకి ఎవరొచ్చారు అని। ఓం శాంతి। रूहानी बच्चे समझते हैं हम आत्मा है ना कि शरीर। ఆత్మిక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు కదా, నేను శరీరం కాదు ఆత్మ అన్నది। और यह ज्ञान अभी ही मिलता है, మరి ఈ జ్ఞానం కూడా ఈ సమయంలోనే లభిస్తుంది పరంపిత పరమాత్మ నుండి। బాబా అంటారు, నేను అవతరించాను కదా, మిమ్మల్ని మీరు ఆత్మగా నిశ్చయము చేసుకోండి। ఆత్మే శరీరంలో ప్రవేశిస్తుంది, ఒక శరీరాన్ని వదిలి వేరొక శరీరము తీసుకుంటుంది। ఆత్మ మారదు, శరీరం మారుతుంది। ఆత్మ అయితే అవినాశి, అందుకని మిమ్మల్ని మీరు ఆత్మగా భావించాలి। ఈ జ్ఞానము వేరెవరు ఇవ్వలేరు। బాబా వచ్చారు పిల్లల పిలుపు విని, ఇది కూడా ఎవరికీ తెలియదు, ఇది పురుషోత్తమ సంగమ యుగమని బాబా వచ్చి వివరిస్తున్నారు। నేను రావడం అనేది కల్పంలోని పురుషోత్తమ సంగమ యుగంలోనే జరుగుతుంది। ఏం వివరిస్తున్నారు బాబా? కల్పంలోని పురుషోత్తమ సంగమ యుగంలోనే జరుగుతుంది। విశ్వమంతా పురుషోత్తమంగా అవుతుంది। ఇప్పుడు బాబా పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు, ఇప్పుడు విశ్వం అంతా పురుషోత్తమంగా అవుతుంది।
ఈ సమయంలోనైతే విశ్వం అంతా కనిష్టంగా ఉంది. దాన్ని అమరపురి అని అంటారు. ఇదేమో మృత్యులోకము. దేన్ని అమరపురి అంటారు? సత్యయుగాన్ని అమరపురి అంటారు. ఇది మృత్యులోకము. మృత్యులోకంలో ఆసురీ గుణాలున్న మనుషులు ఉంటారు. అమరలోకంలో దైవీ గుణాలున్న మనుషులు ఉంటారు. అందుకే వాళ్ళని దేవతలని అంటారు. ఇక్కడ కూడా మంచి స్వభావాలు ఉన్న వాళ్ళని దేవతల్లాంటి వాళ్ళని అంటారు. కొందరు దైవీ గుణాలు ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ సమయంలోనైతే అందరూ ఆసురీ గుణాలున్న మనుషులే. పంచ వికారాలలో చిక్కుకొని ఉన్నారు. అందుకే దుఃఖంలో అందరూ పాటలు పాడుతూ ఉంటారు, మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించు అని. ఒక్క సీతాదేవిని మాత్రమే దుఃఖాల నుండి విడిపించారని కాదు, బాబా వివరిస్తున్నారు. భక్తులందరినీ సీతలని అంటారు, భగవంతుణ్ణి రాముడు అంటారు. ఆయన భక్తులకి ఫలితాన్ని ఇచ్చేవాడు. ఈ బేహద్ రావణ రాజ్యంలోనే మొత్తం ప్రపంచం అంతా చిక్కుకొని ఉంది. అందరినీ విముక్తి చేసి రామరాజ్యంలోకి తీసుకువెళ్తారు బాబా. ఇది రఘుపతి రాఘవ రాజారాముడు గురించి కాదు. ఆయన అయితే త్రేతాయుగంలో రాజుగా ఉన్నటువంటి రాముడు. ఇప్పుడైతే ఆత్మలందరూ శిథిలావస్థకి చేరుకున్నారు. మెట్లు దిగుతూ కిందికి వచ్చేశారు. పూజ్యుల నుండి పూజారులుగా అవుతున్నారు. ఏమైపోయారు? పూజ్యుల నుండి పూజారులు అయిపోయారు. దేవతలైతే ఎవరికి పూజ చెయ్యరు, వాళ్ళు పూజ్యులు కదా. తర్వాత వాళ్ళు వైశ్యులు శూద్రులుగా అయినప్పుడు పూజలు చేయడము మొదలు పెడతారు. వామ మార్గంలోకి రావడం వలన పూజారులుగా అయిపోయారు. ఈ సమయంలో ఏ ఒక్కరూ కూడా పూజ్యులు లేరు. ఉన్నతోన్నతమైన భగవంతుడు పూజ్యుడు, మళ్ళీ సత్యయుగి దేవతలు పూజ్యులు. ఈ సమయంలోనైతే అందరూ పూజారులే. మొట్టమొదట శివుడికి పూజ జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అది సతోప్రధానమైన పూజ. తర్వాత సతోగుణంలోకి వస్తారు, దేవతలకి పూజ చేస్తారు. అంటే శివుడికి పూజ చేస్తారు మొట్టమొదట, అది సతోప్రధాన పూజ. తర్వాత సతోగుణం అంటే దేవతలకి పూజ చేస్తారు. తర్వాత దానికంటే కూడా దిగి పంచతత్వాలకి, నీటికి, మనుషులకి, పక్షులకి అన్నిటికీ పూజ చేయడము మొదలు పెడతారు. రోజు రోజుకి అనేక మందికి పూజ చేయడం మొదలవుతుంది. ఇవాళ రేపు రిలీజియస్ కాన్ఫరెన్స్లు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆది సనాతన ధర్మం వాళ్ళది, ఒక్కొక్కసారి జైనులది, ఒక్కొక్కసారి ఆర్య సమాజం వాళ్ళది కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. చాలామందిని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన ధర్మాన్ని గొప్పదని భావిస్తారు కదా. ప్రతి ఒక్క ధర్మంలో ఏదో ఒక విశేష గుణం ఉన్న కారణంగా వాళ్ళు మేము చాలా గొప్ప అని అనుకుంటారు. జైనుల్లో కూడా వేరు శాఖలు ఉంటాయి, 5-7 వెరైటీలు ఉంటాయి. ఆ జైనుల్లోనే కొంతమంది నగ్నంగా కూడా ఉంటారు. కానీ నగ్నంగా అవ్వడము అంటే దాని అర్థము తెలియదు, తెలుసుకోరు. భగవాన్ వాచ, నగ్నంగా అంటే అశరీరిగా వచ్చారు మీరు, మళ్ళీ అశరీరి అయ్యి వెళ్ళాలి. అంటే ఈ శరీరం అనే వస్త్రం లేకుండా వచ్చారు, శరీరం అనే వస్త్రాన్ని విడిచిపెట్టేసి వెళ్ళాలి అని. వాళ్ళేమో వస్త్రాలని వదిలేసి నగ్నంగా అయిపోతున్నారు. భగవాన్ వాచ దాని అర్థాన్ని కూడా తెలుసుకోవడం లేదు. బాబా అంటారు, మీరంతా ఆత్మలు ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి పాత్రాభినయం చేయడానికి వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి.
ఈ విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఆత్మే పాత్రాభినయము చేయడానికి వస్తుంది. ఈ వృక్షము వృద్ధి అవుతూ ఉంటుంది. కొత్త కొత్త రకాల ధర్మాలు ఇమర్జ్ అవుతూ ఉంటాయి. అందుకే దీన్ని వెరైటీ నాటకం అని, వెరైటీ డ్రామా అని అంటారు. ఇది వెరైటీ ధర్మాల యొక్క వృక్షము. ఇస్లామీ వాళ్ళు చూడండి ఎంత నల్లగా ఉంటారు. వాళ్ళవి కూడా చాలా శాఖలు ఉంటాయి. మహమ్మద్ అయితే తర్వాత వచ్చాడు, మొదట ఇబ్రాహీం వచ్చాడు కదా. ముస్లిమ్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆఫ్రికాలో ఎంతగా షాహుకారులు ఉన్నారు. బంగారు వజ్రాల గనులు కూడా ఉన్నాయి. చాలా ధనం ఉంటే అక్కడ వెళ్ళి దాడి చేసి ధనవంతులు అయిపోతారు ఆక్రమించుకొని. క్రిస్టియన్ వాళ్ళు కూడా ఎంత ధనవంతులు అయ్యారు. భారతదేశంలో కూడా ధనం ఉంది, కానీ గుప్తంగా ఉంది. ఇప్పటికీ కూడా బంగారము మొదలైనదంతా పట్టుకుంటూ ఉంటారు కదా. దిగంబర్ జైన్ వాళ్ళు కూడా కాన్ఫరెన్స్లు అవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాది ధర్మం చాలా గొప్పదని అనుకుంటారు. ఈ ధర్మాలన్నీ కూడా ఎన్నో పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వినాశనము అవ్వదు. ధర్మాలన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడోకప్పుడు వినాశనం కూడా అవ్వాల్సిందే. కానీ ఇది ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అన్ని ధర్మాలలో ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మము మీది. దీని గురించి ఎవరికీ తెలియదు. కలియుగి బ్రాహ్మణులు కూడా చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళు కుఖ వంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి బ్రాహ్మణులైతే సోదరులై ఉండాలి కదా. ఒకవేళ మేము బ్రాహ్మణులు అని చెబుతున్నట్లయితే, ఒకవేళ వాళ్ళు మేము బ్రహ్మకి వారసులని చెప్తే సోదరులు అవుతారు కదా. మరి బ్రాహ్మణులందరూ వివాహం కూడా చేసుకోవడానికి వీల్లేదు. అంటే దాన్ని బట్టి ఏం రుజువు అవుతుంది? బ్రాహ్మణులు బ్రహ్మముఖ వంశావళి కాదు, కేవలం పేరు పెట్టుకుంటారు అంతే. వాస్తవానికి దేవతల కన్నా ఉన్నతమైన వాళ్ళని బ్రాహ్మణుల్ని అంటారు. బ్రాహ్మణులకి పిలక ఉంటుంది కదా. ఈ బ్రాహ్మణులే మానవుల్ని దేవతలుగా చేస్తారు. చదివించేవాడు పరంపిత పరమాత్మ, స్వయంగా జ్ఞానసాగరుడు. ఈ విషయము ఎవరికీ తెలియదు. బాబా దగ్గరికి వచ్చి బ్రాహ్మణులయ్యి మళ్ళీ కూడా రేపు వెళ్ళి శూద్రులు అయిపోతారు. పాత సంస్కారాలు మార్చుకోవడానికి చాలా శ్రమ అవుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని బాబా నుండి వారసత్వము తీసుకోవాలి. ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వము తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. బాబా అంటారు, చేతులతో పని చేస్తున్న మనస్సుతో స్మృతి చెయ్యాలి. ఇది చాలా సహజము. ప్రేయసీ ప్రియులు ఉంటారు, ఒకరినొకరు చూడకుండా ఉండలేరు. మరి బాబా అయితే ప్రియుడే కదా. పిల్లలందరూ ఆయనకి ప్రేయసులందరూ ఆయన్ని స్మృతి చేస్తూ ఉంటారు. బాబా ఒక్కరే ఎవరికి ప్రేయసిగా అవ్వరు. ఎందుకంటే ఆయన కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు. బాబా ఈ బచ్చిని మహిమ చేస్తారు. నువ్వు భక్తి మార్గం నుండి మొదలుకొని, మీరు భక్తి మార్గం మొదలుకొని అందరూ నా ప్రేయసులు అని పిల్లల్ని మహిమ చేస్తారు. బాబా పిల్లల్ని మహిమ చేస్తారు. మీరు భక్తి మార్గం మొదలుకొని అందరూ నా ప్రేయసులు అని వచ్చి దుఃఖాల నుండి విడిపించు, పావనంగా తయారు చెయ్యి అని అంటారు. మీరందరూ పెళ్లి కూతుర్లు, నేను పెళ్లి కొడుకుని అని చెప్తున్నారు బాబా. మీరందరూ ఆసురి జైల్లో చిక్కుకొని ఉన్నారు, నేను వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. ఇక్కడ శ్రమ చాలా ఉంది. దోష దృష్టి మోసం చేస్తుంది.
నిర్దోషంగా అవ్వడానికి శ్రమ చాలా చెయ్యాలి. దేవతలు ఎంత మంచి క్యారెక్టర్స్లో ఉన్నారు. ఇప్పుడు అటువంటి దేవతలుగా తయారు చేసేవాడు కావాలి కదా. కాన్ఫరెన్స్లో టాపిక్ పెట్టారు, మానవ జీవితంలో ధర్మం యొక్క అవసరము అని. డ్రామాని తెలుసుకొని కారణంగా అయోమయమై ఉన్నారు. మీరు తప్ప ఇంకెవరూ వివరించలేరు. క్రిస్టియన్స్, బౌద్ధ ధర్మం వాళ్ళు మొదలైన వాళ్ళకి ఏం తెలుసు? క్రైస్టు, బుద్ధుడు మొదలైన వాళ్ళు ఎప్పుడొచ్చారు, ఏం చేస్తారు కర్తవ్యం అన్నది వాళ్ళకి తెలియదు కదా. మీరైతే వెంటనే లెక్క చెప్పగలరు, వాళ్ళు ఏ సమయంలో వచ్చారు, ఏం కర్తవ్యం కోసము అని. అందుకని వివరించాలి. ఏం వివరించాలి? వివరించాల్సిన ధర్మం యొక్క అవసరం ఉంది కదా అని వివరించాలి. మొట్టమొదట ఏ ధర్మం ఉండేది, తర్వాత ఏ ధర్మం వచ్చింది. తన ధర్మం వాళ్ళు కూడా, మన ధర్మం వాళ్ళు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. యోగం కూడా చేయడం లేదు. యోగం లేకుండా శక్తి రాదు, పదును రాదు. బాబాని ఆల్ మైటీ అథారిటీ అని అంటారు. మీరెంత ఆల్ మైటీ అథారిటీగా అవుతున్నారు, విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. మీ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు. ఆ సమయంలో వేరే ఏ ఖండాలు ఉండవు. ఇప్పుడైతే ఎన్నో ఖండాలు ఉన్నాయి. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది? 5000 సంవత్సరాల చక్రం ఇది. సృష్టి అయితే ఎంత పెద్దదిగా ఉంది. అది ఎవరైనా కొలవగలరేంటి? భూమిని కొలవగలరేమో కానీ సాగరాన్ని అయితే కొలవలేరు కదా. ఆకాశము, సాగరం యొక్క అంతు ఎవరు తెలుసుకోలేరు. అందుకనే వివరించాలి ధర్మం యొక్క అవసరం ఏముంది అన్నది. సృష్టి చక్రం అంతా ధర్మాలపైనే తయారై ఉంది. ఇది వెరైటీ ధర్మాల యొక్క వృక్షము. ఈ వృక్షము గుడ్డి వాళ్ళ ముందు అద్దంలాగా ఉంది. అంటే చాలా స్పష్టంగా అన్ని విషయాల్ని వివరిస్తుందన్నమాట కల్పవృక్షము. మీరిప్పుడు బయట సర్వీస్ కోసము బయలుదేరారు. నెమ్మదిగా మీది వృద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ తుఫాన్లు వచ్చినప్పుడు ఆకులు రాలిపోతాయి కూడా. ఇతర ధర్మాలలో తుఫాన్లు రావడము అలాంటిది ఉండదు. కానీ దేవతా ధర్మం యొక్క ఈ చిన్న వృక్షానికి తుఫాన్లు కూడా వస్తాయి. ఇతర ధర్మాల వాళ్ళైతే పైనుండి వస్తారు, ఆ ధర్మంలో జమ అయిపోతారు, చేరిపోతారు. ఇక్కడ మీ స్థాపన చాలా వండర్ఫుల్గా ఉంది. మొట్టమొదట ఉన్నటువంటి భక్తులకే భగవంతుడు వచ్చి ఫలితము ఇవ్వవలసి ఉంది. మొదటి నుంచి ఉన్న భక్తులకి ఫలితాన్ని ఇస్తారు భగవంతుడు. ఏం ఫలితాన్ని? తన ఇంటికి తీసుకువెళ్ళాలి, ఆ ఫలితాన్ని ఇవ్వాలి. మమ్మల్ని అందరినీ, ఆత్మలని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళు అని పిలుస్తున్నారు కదా. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఏం తెలియదు? బాబా స్వర్గం యొక్క రాజ్య భాగ్యాన్ని కూడా ఇస్తారు అన్న విషయం తెలియదు. ఇంటికి తీసుకువెళ్ళు అని తీసుకువెళ్తాడు కదా, అందుకని తీసుకువెళ్ళు అని మాత్రమే పిలుస్తున్నారు. కానీ స్వర్గ రాజ్య భాగ్యాన్ని కూడా ఇస్తారు అన్న విషయం తెలియదు. సన్యాసులైతే సుఖాన్ని అసలు అంగీకరించరు. వాళ్ళు మోక్షమే కావాలని అడుగుతారు. మోక్షమేమి వారసత్వం కాదు. స్వయంగా శివబాబా కూడా పాత్రాభినయం చేయడానికి రావాల్సి ఉంటుంది కదా. మరి ఇంకెవరికైనా మోక్షం ఎలా ఇవ్వడానికి కుదురుతుంది? మీరు బ్రహ్మ కుమారి కుమారులు మీ ధర్మాన్ని తెలుసుకున్నారు, మరి ఇంకా ఇతర ధర్మాలు అన్నిటినీ కూడా తెలుసుకున్నారు. మీకు జాలి అనిపిస్తుంది. ఈ సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని వివరించాలి. చెప్పండి, మీ ధర్మస్థాపకుడు తన సమయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు అని. వివరించే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కావాలి. మీరు వివరించగలరు. ప్రతి ఒక్కరూ సతోప్రధానము
సతో రజో తమో గుణంలోకి రావాల్సిందే అని. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది, మీది సత్యమైన గీత బాబా వినిపిస్తున్నారు. భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారు. ఆత్మ నిరాకారి తండ్రిని పిలుస్తుంది. అక్కడ మీరంతా ఆత్మలే ఉంటారు. మిమ్మల్ని పరమాత్మ అనైతే అనరు కదా. పరమాత్మ అయితే ఒకే ఒక్కరు ఉన్నతోన్నతమైన వాడు. మిగతా అందరూ ఆత్మలు, ఆయన పిల్లలు. సర్వ ఆత్మలకి సద్గతి దాత ఒక్కరే. ఆ తర్వాత ఉన్నది దేవతలు. వాళ్ళలోనూ నంబర్ 1 అయితే కృష్ణుడు. ఎందుకంటే ఆత్మ శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి. మీరైతే సంగమయుగి. మీ జీవితము అమూల్యమైనది. దేవతలది కాదు అమూల్యము, బ్రాహ్మణులది అమూల్య జీవనము. బాబా పిల్లల్ని తన వాళ్ళుగా చేసుకొని, బాబా మిమ్మల్ని తన పిల్లలుగా చేసుకొని మరి మళ్ళీ మీకోసం ఎంత శ్రమ చేస్తున్నారు. దేవతలు అంత శ్రమ చేస్తారా? దేవతలు కూడా వాళ్ళ పిల్లల కోసం అంత శ్రమ చేయరు. బాబా మీకోసం అంత శ్రమ చేస్తున్నారు. వాళ్ళైతే అక్కడ కూడా పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తారు. ఇక్కడైతే తండ్రి కూర్చొని మీకు చదువు చెప్తున్నారు. ఆయన తండ్రి, టీచరు, గురువు 3 కూడాను. మరి బాబా పైన ఎంత గౌరవం ఉండాలి. సర్వీసబుల్ పిల్లలకి సర్వీస్ పైన చాలా అభిరుచి ఉండాలి. చాలా కొద్ది మంది పిల్లలే మంచి తెలివైన వాళ్ళు సర్వీస్లో నిమగ్నమై ఉన్నారు. హ్యాండ్స్ కూడా కావాలి కదా. యుద్ధ మైదానంలో వెళ్ళడం కోసము వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు కదా సైనికులకి. వాళ్ళు వేరే ఉద్యోగాలు అవి ఏమనంటే అన్నీ వదిలించేస్తారు యుద్ధ మైదానంలోకి వెళ్ళాలన్న వాళ్ళకి. వాడి దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు ఆర్మీలో జాయిన్ అవుతామంటారు అని. తర్వాత మిలిటరీ యొక్క లిస్టులో వచ్చిన తర్వాత ఎవరు కూడా కాదనడానికి వీలు లేదు. మేము యుద్ధ మైదానంలోకి వెళ్ళము, యుద్ధంలోకి వెళ్ళము అనడానికి వీలు లేదు. కొంతమందికి శిక్షణ ఇస్తారు, సైనిక శిక్షణ ఇచ్చి వాళ్ళ దగ్గర రాయించుకుంటారు. తర్వాత అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైనా కాదంటే వాళ్ళ పైన కేసు పెడతారు. ఇక్కడైతే అలాంటి విషయం ఏమీ లేదు. చక్కగా సర్వీస్ చెయ్యని వాళ్ళు పదవి భ్రష్టం అవుతుంది అంతే. సర్వీస్ చేయకపోతే తన్ని తానే షూట్ చేసేసుకుంటున్నారని అర్థం. పదవి భ్రష్టం అయిపోతుంది. తన అదృష్టాన్ని తనే షూట్ చేసేస్తున్నారు. చక్కగా చదువుకోవాలి, యోగంలో ఉండాలి, అప్పుడు మంచి పదవి వస్తుంది. తనపైన తాను దయ చూపించాలి కదా. తనపైన దయ చూపిస్తే ఇతరులపైన కూడా చూపించగలరు. బాబా అన్ని విధాలుగా వివరిస్తూ ఉంటారు. ఈ ప్రపంచక నాటకం ఎలా నడుస్తుంది, రాజధాని కూడా స్థాపన అవుతుంది. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆహ్వానం అయితే ఇస్తారు మీరు. 5-10 నిమిషాలలో ఏం వివరించగలరు? ఒక 2 గంటలు టైం ఇస్తే ఏమైనా జ్ఞానము వివరించగలం కదా. డ్రామా గురించి అయితే మనుషులకి ఏమీ తెలియదు. పాయింట్స్ చాలా చక్కగా ఉన్నాయి, ఎక్కడైనా సరే రాయాలి. కానీ పిల్లలు కూడా మర్చిపోతారు. బాబా క్రియేటర్ కూడాను. పిల్లల్ని బాబా క్రియేట్ చేస్తారు, రచన చేస్తారు. అంటే తన వాళ్ళుగా చేసుకుంటారు. డైరెక్టర్ అయ్యి డైరెక్షన్ కూడా ఇస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. తర్వాత కర్తవ్యం కూడా చేస్తారు, జ్ఞానం చెప్తారు. ఇది కూడా ఆయనది ఉన్నతోన్నతమైన కర్తవ్యము. డ్రామాలో క్రియేటరు, డైరెక్టరు, ముఖ్య యాక్టర్ని తెలుసుకుంటే వాళ్ళు ఏమంటారు? డ్రామా యొక్క క్రియేటరు, డైరెక్టరు, ముఖ్య యాక్టర్ని తెలుసుకుంటే ఏమంటారు? తెలుసుకోకపోతే ఏమంటారు చెప్పండి? ముఖ్య యాక్టరు, డైరెక్టరు, క్రియేటర్ని తెలుసుకొని వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు కదా. బాబా చాలాసార్లు చెప్తారు, యాక్టర్స్ అయ్యి ఉండి
ముఖ్య యాక్టరు, డైరెక్టరు, క్రియేటర్ని గురించి తెలియకపోతే ఏమనాలి అంటారు. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఈ అమూల్య జీవితంలో చదివించే టీచర్ పైన చాలా గౌరవం ఉండాలి. చదువులో మంచి తెలివైన వాళ్ళుగా అయ్యి సేవలో నిమగ్నం అవ్వాలి. తనపైన తానే దయ చూపించుకోవాలి. రెండో పాయింట్, స్వయాన్ని సరిదిద్దుకోవడం కోసము సివిలైజ్డ్గా అవ్వాలి. అంటే దోషరహితమైన దృష్టి ఉండాలి. మన క్యారెక్టర్స్ని సరిదిద్దుకోవాలి. మానవుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి. వరదానం. సంకల్పము మాటల యొక్క విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చేటువంటి అంతర్ముఖి అవ్వండి. అంటే సంకల్పము మాటలు రెండిటి యొక్క విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చేటువంటి అంతర్ముఖి అవ్వండి. వ్యర్థ సంకల్పాల విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో స్థితులు అవ్వడము. మళ్ళీ నోటి యొక్క ధ్వని వల్ల వ్యర్థాన్ని కూడా సర్దుకొని, నోటి యొక్క ధ్వనితో వచ్చే వ్యర్థాన్ని కూడా, అంటే మాటల్లో వచ్చే వ్యర్థాన్ని కూడా సర్దుకొని సార రూపంలోకి రావడము. ఇదే అంతర్ముఖత. వ్యర్థ సంకల్పాల విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో స్థితులు అవ్వడము, నోటి మాటల్లో వచ్చే వ్యర్థాన్ని సర్దుకొని సమర్థులుగా సారరూపంగా అవ్వడము, ఇదే అంతర్ముఖత. ఇటువంటి అంతర్ముఖులైన పిల్లలే సైలెన్స్ యొక్క శక్తి ద్వారా భ్రమించే ఆత్మలకు సరైన గమ్యాన్ని చూపించగలరు. ఈ సైలెన్స్ శక్తి అనేక ఆత్మిక రంగులను చూపిస్తుంది. సైలెన్స్ శక్తితో ప్రతి ఆత్మ యొక్క మనసులో ధ్వని ఎంత సమీపంగా వినిపిస్తుందంటే ఎవరైనా ఎదురుగా మాట్లాడుతున్నారా అన్నంత సమీపంగా వినిపిస్తుంది. సైలెన్స్ శక్తితో ప్రతి ఆత్మ యొక్క మనస్సులోని ధ్వని ఎంత దగ్గరగా వినిపిస్తుందంటే ఎదురుగా ఎవరైనా మాట్లాడుతున్నారా అన్నట్లుగా. స్లోగన్. స్వభావము, సంస్కారాలు, సంబంధము, సంపర్కంలో లైట్గా ఉండడము అనగా ఫరిష్తా అవ్వడము. స్వభావము, సంస్కారాలు, సంబంధము, సంపర్కంలో లైట్గా ఉండడమే ఫరిష్తా అవ్వడం. ఓం శాంతి. भाग्य विधाता इस जग में भाग्य बनाने आया. ब्रह्मा ने अपने बच्चों को शिक्षाओं से सजाया. मीठे बच्चों, प्यारे बच्चों, ज्ञान की राह है न्यारी. मीठे बच्चों, प्यारे बच्चों, ज्ञान की राह है न्यारी. शिव पिता ने दी है तुमको, शिव पिता ने दी है तुमको श्रीमत कितनी प्यारी, श्रीमत कितनी प्यारी. मीठे बच्चों, प्यारे बच्चों, मीठे बच्चों, प्यारे बच्चों.
जग को करेगी पावन, इस जग को करेगी पावन, दृष्टि तुम्हारी उपकारी शिव पिता ने दी है तुमको, श्रीमत कितनी प्यारी, श्रीमत कितनी प्यारी। मीठे बच्चों प्यारे बच्चों, मीठे बच्चों प्यारे बच्चों। संगम युग का वर्षा यही है, शिव से मिलन मनाना। संगम युग का वर्षा यही है, शिव से मिलन मनाना। समय श्वास संकल्प सभी सेवा में लगाना। पवित्रता बरसाए जग में, पवित्रता बरसाए जग में, फरिश्ता झलक तुम्हारी, फरिश्ता झलक तुम्हारी। शिव पिता ने दी है तुमको, शिव पिता ने दी है तुमको, श्रीमत कितनी प्यारी, श्रीमत कितनी प्यारी। मीठे बच्चों प्यारे बच्चों, मीठे बच्चों प्यारे बच्चों। सत्य बाप और सतयुग को याद सदा ही रखना। सत्य बाप और सतयुग को याद सदा ही रखना। ब्रह्मावत्सो नई दुनिया का नवनिर्माण है करना। दैवी ताज तख्त तुम लेना, दैवी ताज तख्त तुम लेना, बन के तिलक धारी। शिव पिता ने दी है तुमको, शिव पिता ने दी है तुमको, श्रीमत कितनी प्यारी, श्रीमत कितनी प्यारी। मीठे बच्चों प्यारे बच्चों, ज्ञान की राह है